మొన్న పండగకు ఊరికి పోతే మా తాత పొద్దుగాల టీవీ పెట్టుకొని అందులో చూసుకుంటే కాలు రెక్కలు వంచుతున్నాడు. హగ్గో బొక్కలు ఇరిగిపోగలనే తాత అని అంటే రామ్దేవ్ బాబా నేర్పిండు పిల్ల, కాలు రెక్కలు వంచుతుంటే పానం అల్కగా ఉంటున్నది, హాయిగా ఉంటున్నది అని చెప్పిండు. అబ్బరనా ఆయన ఊర్ల పొంటి కూడా ఉన్నారా రామ్దేవ్ బాబా శిష్యులు అని అనుకున్నాను నేనైతే. అందుకే కావచ్చు ఇక బాబా ముచ్చట దేశాలు దాటుతున్నది ఇప్పుడు. అగో ఇద్దరు రామ్దేవ్ బాబాలు ఉన్నారేంది? అముడాల పుట్టిర్రా ఏంది? సినిమా కథ లెక్క ఇన్నొద్దులు ఇంకో ఆయనను దాచిపెట్టిర్రా ఎట్లా అని పరసాన్ కాకుర్రే. గా ఇద్దరిట్లే ఒకళ్ళు పానం ఉన్న మనిషి అయితే ఇంకోటి పానం లేని బొమ్మ. రెండు చేతులు మీదికెత్తి ఒంటి కాలు మీద నిలబడ్డది చూడర్రే, గది బొమ్మ. అచ్చం యోగా గురువు రామ్దేవ్ బాబా లెక్కనే ఉన్నది కదా. ఆ గడ్డము, ఆ ముక్కు మూతి, పండ్లు, నుదురు మీద సారికెలు, పెయ్యి మీద ఎంటికెలు, ఇద్దరికి ఎక్కడ కూడా చిన్న పరకు లేదు. గుద్దినట్టు ఆముడాల పుట్టిన అన్నదమ్ముల తీరుగానే ఉన్నారు. ఇక అచ్చంగా తన లెక్కనే ఉన్న బొమ్మతోని కలిసి నిలబడి మస్తు ముచ్చట్టే చెప్పిండు రామదేవ్ బాబా. జరసేపు బొమ్మను చూసుకొని మురిసిపోయిండు. దాని లెక్కనే నిలబడ్డాడు. అందరికి బొమ్మ గురించి చెప్పిండు. అవగాని ఇదెక్కడి బొమ్మ, ఏంటికి తయారు చేసిర్రు అని అంటే పెద్ద పేరు మోసిన వాళ్ళ బొమ్మలను అచ్చం వాళ్ళ లెక్కనే తయారు చేసి మంది చూడంగా నిలబెడుతుంటారు కదా మేడం టుస్సాడ్స్ అనే మ్యూజియం వాళ్ళు. హాగో వాళ్ళు తయారు చేసిరట ఈ బొమ్మను. రామ్దేవ్ బాబా ముక్కు మొగం కొలతలన్నీ తీసుకొని ఎక్కడ గింత చెడిపోకుండా డూప్లికేట్ తయారు చేసిర్రు. న్యూయార్క్ లో ఉన్న మేడం టుస్సాడ్ మ్యూజియం లో ఉంచుతారట ఈ బొమ్మను. ఇక అటు పోతే ఇటు దిక్కోలు చూసుడు కష్టమైతదని ముందుగానే ఢిల్లీలో అందరికి చూపించిర్రు. రామ్దేవ్ బాబానే ఓపెనింగ్ చేసి తన బొమ్మ గురించి తానే గొప్పలు చెప్పుకున్నాడు. ఏమైతే గాని బొమ్మ భలే ఉన్నది. రామ్దేవ్ బాబాకు బదులు ఏదైనా మీటింగ్ కు తీసుకుపోయి సీట్ల ఊక పెడితే ఎవ్వలకు చిన్న డౌట్ కూడా రాదు కావచ్చు అనుకుంటారట పబ్లిక్. మస్తు కమాలే ఉన్నది అనుకుంటారట.